తెలంగాణ ప్రభుత్వం ధరణి పోర్టల్ వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందంను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ధరణి పోర్టల్ ప్రారంభం నుంచి విక్రేత ఎంపిక, టెండర్ ప్రక్రియ, పోర్టల్ రూపకల్పన, సాంకేతిక లోపాలు, డేటా భద్రత వంటి అంశాలపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులను గుర్తించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి రెవెన్యూ శాఖ జీవో 173ను విడుదల చేసింది. ధరణి పోర్టల్ వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందం స్పెషల్ ఎంక్వైరీ టీంను ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించి జీఓఎంఎస్ నంబర్ 173ను విడుదల చేసింది. ప్రత్యేక దర్యాప్తు బృందానికి సిఐడి డైరెక్టర్ జనరల్ చారు సిన్హా చైర్మన్గా వ్యవహరిస్తారు. సభ్యులుగా కౌంటర్ ఇంటెలిజెన్స్ ఎస్పీ సింధు శర్మ, ఐటీ శాఖ జాయింట్ సెక్రటరీ అనుదీప్ దురిశెట్టి, టీజీసీఎస్బీ ఎస్పీ హర్షవర్ధన్, ఐటీడీఏ ఉట్నూర్ ప్రాజెక్ట్ ఆఫీసర్ మంద మకరందు, ఎన్ఐసి సాంకేతిక నిపుణుడు ఉండగా సీఎంఆర్ఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ అపూర్వ చౌహాన్ కన్వీనర్గా వ్యవహరిస్తారని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ధరణి పోర్టల్ టెండర్ ప్రక్రియ పారదర్శకంగా, చట్టబద్ధంగా జరిగిందా, అప్పటికే చట్టపరమైన కేసులు లేదా దివాలా ప్రక్రియ ఎదుర్కొంటున్న సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చారా అనే అంశాలపై సమగ్ర విచారణ జరపనున్నారు. వ్యక్తిగత భూముల సమాచార భద్రతకు ఎలాంటి ముప్పు ఏర్పడింది, పోర్టల్ రూపకల్పనలో ఉన్న లోపాల కారణంగా అనధికార అనుమతులు, చెల్లింపులు లేకుండానే లావాదేవీలు, అనధికార వ్యక్తుల జోక్యం జరిగిందా అనే అంశాలపై దృష్టి పెట్టనుంది. సిస్టమ్ లాగ్లు లేకపోవడం, దరఖాస్తుదారుల ఐపీ అడ్రస్లు నమోదు కాకపోవడం, ట్రాన్సాక్షన్ ఐడీలను ఆధార్ లావాదేవీలతో అనుసంధానం చేయలేని లోపాలు ఉన్నాయా, ప్రభుత్వ ప్రయోజనాలకు నష్టం కలిగించే విధంగా పోర్టల్లోని బలహీనతలను ఎవరైనా వినియోగించుకున్నారా అనే విషయాలపై ప్రత్యేక దర్యాప్తు బృందం దృష్టి పెట్టనుంది. అక్రమాలకు బాధ్యులైన వ్యక్తులు, సంస్థలను గుర్తించి అవసరమైతే ప్రత్యేక దర్యాప్తు సంస్థలకు కేసులను అప్పగించాలని కూడా ప్రభుత్వం సెట్కు సూచించింది. అవసరమైతే ఫోరెన్సిక్, సాంకేతిక నిపుణుల సేవలను వినియోగించుకునే అధికారం కూడా సెట్కు కల్పించింది. ప్రత్యేక దర్యాప్తు బృందం వీలైనంత త్వరగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని, ముఖ్యంగా డేటా భద్రతకు సంబంధించిన అత్యవసర అంశాలపై మధ్యంతర నివేదికలు కూడా ఇవ్వవచ్చని ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొంది. అన్ని ప్రభుత్వ శాఖలు, తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్, సంబంధిత అధికారులు సెట్కు పూర్తి సహకారం అందించాలని ఆదేశించింది.